ఆయన చాలా గొప్ప వ్యక్తి. మా ఇద్దరి మధ్య చాలా మంచి సంబంధాలున్నాయి. మిమ్మల్ని మీ పార్టీని తిడుతున్న ప్రతిపక్ష నాయకుడు ముఖర్జీ గారిపై మీ అభిప్రాయం? వాడు ఉత్త ఎదవ. వాడెన్ని అక్రమాలు అన్యాయాలు చేస్తున్నాడో నాకు బాగా తెలుసు. డాడీ, ఈ ఇంటర్వ్యూతో నువ్వు దారుణంగా ఇరుక్కుపోయావు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎంపీ గారితో ఇంటర్వ్యూ చేశారు కదా, క్యాసెట్ రెడీ అయిందా? నేను ఎంపీ గారి పిఏని. నన్ను ఒకసారి చెక్ చేయమన్నారు. హై బ్యాండ్ ఎడిటింగ్ ఏనా? మీకు టీవీ ఎడిటింగ్ తెలుసా? ఆపరేటింగ్ కూడా వచ్చు. అయితే మీరే చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మీరు కేబినెట్ మంత్రి కాబోతున్నారని విన్నాం. అదే జరిగితే మీరు అరికట్టబోయే 3 అక్రమాలను చెప్పండి. 3 దొంగతనాలు, దొంగ ఓట్లు, దొంగ సారా. మీరు కేబినెట్ మంత్రి కాబోతున్నారని విన్నాం. అదే జరిగితే మీకున్న 3 అర్హతలు చెప్పండి. 3 మన రాష్ట్రంలో పేరు మోసిన గుండా నక్సల్స్ నాయకుడు గోపాల్ దాస్ మీద మీ అభిప్రాయం? ఆయన చాలా గొప్ప వ్యక్తి. నా సహాయ అందరినీ చూడమని చెప్పండి. ఎవరు మిస్ కాకూడదు. సీఎం గారు కూడా చూస్తున్నారట. ఉమాపతి గారు, క్యాబినెట్ లో హోమ్ గ్యారంటీ. హోమ్ లో ఏమొస్తుందా బావా, ఫైనాన్స్ మినిస్ట్రీ. సర్లేరా, పెద్దవాళ్ళు ఏమిస్తే అది తీసుకుంటాం. అడుగుతామా? ముఖాముఖి ఈనాటి కార్యక్రమంలో సంచలన వ్యక్తి ఎంపీ శ్రీ ఆకుల ఉమాపతి గారితో పరిచయం. మీరు కేబినెట్ మంత్రి కాబోతున్నారని విన్నాం. అదే జరిగితే మీకున్న 3 అర్హతలు చెప్పండి. 3 దొంగతనాలు, దొంగ ఓట్లు, దొంగ సారా. మన రాష్ట్రంలో పేరు మోసిన గుండా నక్సల్స్ నాయకుడు గోపాల్ దాస్ మీద మీ అభిప్రాయం? ఆయన చాలా గొప్ప వ్యక్తి. మా ఇద్దరి మధ్య చాలా మంచి సంబంధాలున్నాయి. ఆయన చేసే ప్రతి పని వెనకాల నా సహాయ సహకారాలున్నాయి. ఏంటండి సమాధానాలు? అయినే అనలేదంటే బాబు. నువ్వన్నయ్య బావా. అబ్బా, సమాధానాలు నాయరా, కానీ వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఈగావు. మీ పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులైన శంకరెడ్డి గారిపై మీ అభిప్రాయం? ఆడుత్త ఎదవ. ఆడెన్ని అక్రమాలు అన్యాయాలు చేస్తున్నాడో నాకు బాగా తెలుసు. త్వరలో వాడి గుట్టు రట్టు చేసి ఈ ప్రజల చేతే వాడిని చెప్పు తీసుకుని కొట్టేలా చేస్తాను. రావచంద్ర, ఇది నేను అనలేదురా బాబు. ఎవరన్నా ఆపేయండిరా, ఆపేయండిరా, ఆపేయండిరా. పార్టీ పనులు తీసావు కదయ్యా. వదండి. చిచి, నీకు మినిస్టర్ ఇవ్వటం కాదు, పార్టీ నుంచే పీకేస్తాం. బావా, చీఫ్ మినిస్టర్ గారింటి దగ్గర నుంచి ఫోన్. అమ్మో, నేనేం చెప్పు. ఎంపీ ఉమాపతి, ఉమాపతి, ఎంపీ ఉమాపతి, ఎంపీ ఉమాపతి, ఎంపీ ఉమాపతి. మమ్మల్ని కార్తీరా, వెళ్ళి సీఎం గారి కాలమే పడదాం. పార్టీ నుంచి ఎంపీ ఉమాపతిని, పార్టీ నుంచి ఎంపీ ఉమాపతిని. ఈ రోడ్డు రివర్స్ చేయి. పంచదార లేదు, బియ్యం లేవు, పామాయిల్ అడిగినా లేదు. ఎందుకయ్యా రేషన్ షాపు మూసేయచ్చుగా? మీకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉందనగా ఎలా చేస్తున్నారు? అవునమ్మా, ఏమీ లేవు. ఒకవేళ ఉన్నా ఇవ్వను. ఏం చేస్తారు? ముందు మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళండి. వీడి అక్రమాన్ని అరికట్టే వాళ్ళే లేరా? ఏమండి, కొంచెం పంచదార ఉంటే ఇస్తారా? ఈగలు పట్టుకోవాలి. వెళ్ళవయ్యా. కార్డు ఉన్న వాళ్ళకే సరుకులు లేవు. ఈగలు పట్టుకోవడానికి పంచదార కావాలంట. వెళ్ళా. కొన్ని చిన్న బెల్లం ముక్క ఉండే. అయ్యా, వద్దండి, పొడి పెద్ద తరపుచ్చుకొని లేదన్నా. వాళ్ళకి కావాల్సిన సరుకులన్నీ ఇచ్చేస్తాను. నన్ను మాత్రం చెప్పొద్దు, చెప్పొద్దు, చెప్పొద్దు. 7, 8, 9 చాలా దొరికినాయి. साला को गंदा कर देती है। अतुल बिगड़ा हुआ लड़का है। तुम क्या चाहती हो सबके सब बिगड़ जाए? तो क्या यही चाहती कि मछली वो यहाँ से चली जाए? लोग रुकेंगे नहीं मुझ पर।
यहाँ अपना बनकर नहीं रह सकती तो जा जहाँ तेरी मर्जी है। క్రికెట్ వస్తుంది. అంత మంచి సినిమా వస్తుంటే ఎందుకు చేంజ్ చేసావు? నాకు హిందీ రాదు, పైగా జీ అంటే ఎలర్జీ. మరి బుజ్జి నువ్వు హిందీ ఎంఏ అన్నాడా? ఓర్ ఫెలో నా గురించి లేనిపోయిన బిల్డప్లు ఇచ్చి మిమ్మల్ని పెళ్లి కొప్పించినట్టున్నాడు. క్లీన్ బాల్. కమాన్ యార్, నన్ను కాసేపు క్రికెట్ మ్యాచ్ చూడండి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఎప్పుడు చూసినా జీ చూడటమేనా? నేను క్రికెట్ చూస్తాను. కుదరదు, ఇది నాది, నా మొగుడు కొన్నది. నీ మొగుడు కొన్నదైతే తీసుకెళ్లి నీ బెడ్రూమ్ లో పెట్టుకో. అంత కర్మేం పట్టలేదు, ఇక్కడే ఉంటుంది. ఇది కామన్ హాల్. అంత అవసరమైతే నువ్వు ఒక టీవీ కొనుక్కుని నీ బెడ్రూమ్ లో పెట్టు. బుజ్జి 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 ఏం చేస్తాడు? బుజ్జి ఏ బుజ్జి ఏం చేస్తున్నారు? ఇదేంటి బుజ్జి తెలుగులో పాడుతున్నాడు ఏమిటి? పల్లవులు ఈ రౌండ్ లో ఎంత స్కోర్ లో ఉన్నారో చెప్తే. रागम 70। ఏమిటిది? కనపడ్డా లేదా? నీ టీవీ మీద నా టీవీ. ఇది మా ఆయన కొనిచ్చింది. అయితే దాన్ని తీసుకెళ్లి నీ రూమ్ లో పెట్టుకో. కుదరదు, నువ్వే అన్నావుగా ఇది అందరికీ కామన్ హాల్ అని. ఇక్కడే ఉంటుంది. అసలు ఏమనుకుంటుందయ్యా మీ ఆవిడ? నన్నే ఇన్సల్ట్ చేస్తుందా? అవునవును. నేనెవరని తెలుసా? అవునవును. అసలు ఏ ఫ్యామిలీ నుంచి వచ్చానని తెలుసా? అవునవును. అసలు ఏమిటయ్యా అన్నిటికీ అవును అవును గంగిరితో తలుపుతావేమిటి? నేను ఎవరైనా వెరిమోహన్ అనుకున్నావా? అవునవును. మళ్ళీ అవును. అసలు ఏమైంది నీకు? అసలు నా కుమ్మడి కుటుంబం అంటేనే ఒళ్ళు మంట. ఇంకొకసారి నా విషయంలో ఎవరైనా జోక్యం చేసుకున్నారో ఈ ఇంట్లోంచే కాదు, మీ మరిది గారి జీవితం నుంచి వెళ్ళిపోతాను. డైవోర్స్. దేవుదేవులా మోసపోయానా? నువ్వు మోసపోకూడదని అమ్మా నీకు ఇదంతా చెబుతుంది. అయినా నీ చదువు సంస్కారం ముందు వాళ్ళు ఏ పాటి? కరెక్ట్ అక్క. అసలు వాళ్ళ గురించి నాకేం చెప్పకమ్మా, నాకు బాగా తెలుసు. అయినా నువ్వేంటమ్మా మాటి మాటికి వేరే కాపురం పెడతా బయటికి వెళ్ళిపోతానంటావు. అలా వెళ్ళిపోతే ఈ ఆస్తులో నీ వాటా సంగతి ఏమిటి? పైగా మీ పెద్దక్క గారి పెట్టెలో లక్షలు విలువ చేసే మీ అత్తగారి నగలు పడి ములుగుతున్నాయి. మరి వాటిని ఏం చేస్తావు? సార్ డీడీ మార్చుకొచ్చాను. థ్యాంక్స్ రా తమ్ముడు, అన్న ఎప్పుడు తీసుకోవడానికి కరెక్ట్ గా డబ్బుతో రెడీగా ఉన్నావు. అది మా మామగారు పంపించిన డబ్బురా. పర్వాలేదు లేరా. ఇదిగో నా మాట వినరా, అది మా పెళ్లి రోజుకి పార్వతికి నగలు కొనుక్కోమని పంపిన డబ్బురా. అయ్యో అన్నయ్య, నా డబ్బులు నాకు ఇచ్చి. తమ్ముడు ఎప్పటి నుంచో చంద్రహారం చేయించుకోవాలి పార్వతి ఆశపడుతుంది. అది నాకు తెలుసు. నీ వదిలేమో అమ్మమ్మ చంద్రహారం తాకట్టు పెట్టి ఆపు తీర్చేయమంటుంది. అది నీకు తెలీదు. కాబట్టి బెస్ట్ ఐడియా ఏమిటంటే ఈ డబ్బు నాకు ఇచ్చేసామనుకో, అమ్మమ్మ చంద్రహారాన్ని సింపుల్ గా పాలిష్ చేయించి నీకు ఇస్తా. అదేమో తీసుకెళ్లి సింపుల్ గా నీ వైఫ్ కి ఇచ్చేయి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అయ్యో, అది పాలిష్ చేసిన పాత నగని పార్వతికి తెలిసిన, పార్వతి వేసుకున్నది తనదని వదిలికి తెలిసిన, అయ్యో నా డబ్బులు నాకు ఇచ్చా. తెలుస్తుందా? నువ్వు చెప్తావా? నువ్వు చెప్తే తెలుస్తుంది. చూడు తమ్ముడు, ఒకే రక్తాన్ని పంచు పుట్టిన అన్నదమ్ములు ఇలా కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు ఆదుకోకపోతే మన బంధానికి, అనుబంధానికి, ఆప్యాయతకి, అనురాగానికి, మమకారానికి అర్థం ఏమిట్రా? చాలు అంత ఫీలింగ్స్ వద్దు. ఇదిగోండి చంద్రహారం. దేవుడి దయ వల్ల మీ అప్పులు తీర్తే అదే 10,000. కాదు, 30,000. కొత్తనగా షోరూమ్ లో కొత్త నాకంటే తడతడలాడిపోవాలి. అట్లాగే. ఎలా చేస్తావు ఏమిటో. బాగానే చేస్తాను. పారు ఏమిటండి ఇంత షాక్ ఇచ్చారు? షాకే మరి. సో బ్యూటిఫుల్. జాగ్రత్త, బెడ్రూమ్ లో మాత్రం వేసుకో, వదిలికి మాత్రం చూపించుకో. ఏడ్చినట్టుంది. అసలు చూపించాల్సింది ఆవిడకి. అయ్యో, చూస్తే అంతా తెలిసిపోతుంది కదా. ఏం తెలిసిపోతుంది? అదే ఆ మీద కడుపు మంటతో కావాలని కొన్నామని తెలిసిపోతుంది. మీరేమైనా అనుకోండి, నేను మాత్రం ఆవిడ ముందు వేసుకునే తిడతాను. దేవుడా. ఏమండి
పార తీసుకున్న చంద్రహారం మందిలా ఉందే. చిచ్చి అదెలా ఉంటుంది? చంద్రుడు అమెరికాలోను అనకాపల్లిలోను ఒకేలా ఉంటాడు. అలాగే చంద్రహారాలు ఎక్కడ చూసినా ఒకేలా ఉంటాయి. నువ్వు సరిగా చూసావా? బాగా పాలిష్ చేసి ఉండాలి. అవునవును. ఆ. మీకెలా తెలుసు? అమ్మేటప్పుడు బాగా పాలిష్ చేసి అమ్ముతారు కదా. కొనుక్కుంది కాబట్టి సరిపోయింది. అదే నాది కనుక అయ్యుంటే వంకాయలు తరిగినట్టు తరిగేస్తాను. నాన్నా మా ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున సూర్యనారాయణ వృద్ధుల ఆశ్రమ సహాయార్థం ఏర్పాటు చేసిన ఈ కల్చరల్ ప్రోగ్రామ్ కి విచ్చేసిన మీకందరికీ మా హృదయపూర్వక స్వాగతం. ఈ రోజు ప్రోగ్రామ్ లో డాన్సర్ ఎవరన్నా? నువ్వు టిఫిన్ తినకపోతే నష్టం లేదు. ఆ గదిలో కడుగు పెట్టామంటే కాళ్ళు విరక్కొడతాను. అమ్మాయి లక్ష్మి, ఇవాళ మీ అత్తయ్య పుట్టినరోజమ్మా. తెలుసు తాతయ్య. అందుకే దేవుడి దేవల్ల ఆవిడకి ఇష్టమైన వంటకాలన్నీ చేశాను. అంతేకాదమ్మా, మీ అత్తయ్య నీకు ఇచ్చిన నగలని ఇవాళ నువ్వు వేసుకుంటే నా కోడల్ని నీలో చూసుకుంటానమ్మా. అన్ని నగలా తాతయ్య? పోనీ అన్ని కాకపోతే చంద్రహారం ఒకటేసుకోమ్మా. అది అది తెగిపోయింది తాతయ్య. తెగిపోయిందా? కాదు, అబద్ధం. పెదనాన్న చంద్రహారం తాకట్టు పెట్టారు. వారు తాకట్టు పెట్టారు. అది గొప్ప పని చేశాడు.